ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. నెహెమ్యా 2వ అధ్యాయం 20వ వచనం. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నములు సఫలము చేయును అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. మన ఆకాశంలో ఉండే దేవుడు యేసు క్రీస్తు వారు మనం ఏ ప్రయత్నాలు చేస్తున్నామో అవన్నీ సఫలము చేసేది ఎవరంటే దేవుడే సఫలపరుస్తున్నాడండి. కాబట్టి ఈ లోకంలో మనము మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా అవి కొన్నిసార్లు జరగకుండా ఆగిపోవచ్చేమో, కానీ దేవుడు కానీ మనతో ఉంటే, అంటే ఆకాశంలో ఉన్న యేసు క్రీస్తు వారు గారు మనకి తోడుగా ఉంటే మన ప్రతి ఒక్క అవసరము, బాధలు, కష్టాలు అన్ని దేవుడు చూసి ఆయన పరలోకంలో ఆమెను ముద్ర వేసి సఫలపరిచేటువంటి దేవుడు అండి యేసు క్రీస్తు వారు. ఆకాశమందు దేవుడు మన ప్రతి ఒక్క బాధను చూస్తున్నాడు, మన ప్రతి ఒక్క శ్రమను చూస్తున్నాడు. మనం ఎలా కష్టపడుతున్నాం, మన చూపు ఎలా ఉంది, మన మాట తీరు ఎలా ఉంది, మన ఆలోచన తీరు ఎలా ఉందని దేవుడు చూస్తూ ఉన్నాడండి. దేవుడు చూస్తూ ఉన్నాడని భయము మనలో ఉండాలి. ఎప్పుడైతే భయము, భక్తి మనలో ఉంటుందో ఏదన్నా తప్పు చేయాలన్నా లేదా ఏదన్నా పాపం చేయాలన్నా దేవుడు చూస్తున్నాడు, దేవుడు నాకు శిక్ష వేస్తాడు, ఈ లోకంలో ఏది విత్తితే అది కోస్తాను, అంటే నేను నరకంలోకి, పాతాళంలోకి, కటిక చీకట్లోకి వెళ్తాను అనే భయము మనలో ఉంటుందో అప్పుడు మన పరిశుద్ధంగా జీవించాలనే ఆలోచన మనకు వస్తుంది. అప్పుడు మన జీవితం సాఫీగా జరిగిపోతుందండి. మనలో భయం ఉండాలి. అంటే ఈ లోకంలో మనుషుల పైన, ఈ లోకంలో గొప్ప గొప్ప అధికారులు నన్నేం చేస్తారన్న భయం కాదు, కానీ ఆకాశమందు ఉన్న దేవుడు, ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు, ఆయన చూస్తున్నాడు. ఈ లోకంలో మనం జాగ్రత్తగా బ్రతకాలి అనేది ఉండాలండి. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు అబ్రహాం గారి కాలంలో సొదొమ గొమొర అనేక పాపములు అయిపోయింది. సొదొమ గొమొరలో ఉండేటువంటి మనుషులు పెళ్లికి తీసుకుంటూ వాళ్ళు బలాత్కారంగా ఆ ఊరు పట్టబడింది. కాబట్టి దేవుడు చూసి ఓర్చుకొని దేవుడు ఆ ఊరు పైన అగ్ని గంధకాలు కురిపించాడు. అంటే దేవుడు ఎంత బాధపడి ఉంటాడు. తన చేతులతో చేసుకున్న తన బిడ్డలు దేవుడు మాట వినలేదని వాళ్ళని కాల్చి వేసే బాధ దేవుడికి మనసు ఇరిగిపోయింది. ఆకాశం ముందు చూసే దేవుడు, మనము దేవుడిని అలా బాధ పెట్టకూడదండి. దేవుడు మాట వినకుంటే మనము చాలా ఇబ్బందులు పడతాం. దేవుడికి ఏం నష్టం ఉండదు. చర్చికి వెళ్తే ఏదో దేవుడికి ఏదో వస్తుంది, దేవుడిని ఉద్ధరిస్తున్నామని మనం అనుకుంటున్నాం, కానీ ఈ లోకంలో మన స్కూల్కి ఎందుకు వెళ్తాం? మనకి డబ్బులు ఎక్కువయ్యి మన సార్లకి, టీచర్లకి, వాళ్ళకి జీతాలు ఇచ్చేదానికి వెళ్తున్నామా? కాదు. మనం నేర్చుకునే దానికి వెళ్తున్నాం, మన బుద్ధి పెంచుకునే దానికి వెళ్తున్నాం. చర్చికి ఎందుకు వెళ్తున్నామంటే మన ఆత్మీయ జీవితం పెంచుకునే దానికి వెళ్తున్నాం. మనము పరలోకానికి వెళ్ళేదానికి వెళ్తున్నాం. అంటే స్కూల్కి వెళ్ళే దాంట్లో మన స్వార్థం ఉంది. ఏం స్వార్థం ఉందంటే మనం బుద్ధి కలిగి మనం సంపాదించాలి, ఉద్యోగాలు రావాలంటే స్కూల్కి వెళ్ళాలా, మంచి ఉద్యోగాలు రావాలంటే. మనం చర్చికి వెళ్ళే దాంట్లో కూడా స్వార్థం ఉందంటే మనం పరలోకానికి వెళ్ళాలి కాబట్టి మనం చర్చికి వెళ్తున్నాం. దేవుడు, నిజమైన దేవుని తెలుసుకోవాలి, పరిశుద్ధ మార్గంలో నడవాలి. ఇవన్నీ చేస్తేనే పరలోకానికి వెళ్తాం, లేదా నిత్య నరకానికి వెళ్తామని రెండిట్లో కూడా మనం జాగ్రత్తగా చూసుకున్నప్పుడు దేవుడు కావచ్చు, టీచర్లు కావచ్చు, వాళ్ళకి ఏముండదండి. మనం దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడికి మంచిదని చూసుకున్నప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్తే మనకు మంచిది. కాబట్టి మనము దేవుడు ఆకాశం ముందు చూస్తున్న దేవుడు, ప్రతిఫలం ఇస్తున్న దేవుడి దగ్గరికి మనల్ని మనం తగ్గించుకొని మనం ఎప్పుడైతే మన మార్గంలోకి ముందుకు కొనసాగుతూ ఉంటామో దేవుడు ఆయన పరిశుద్ధమైన శక్తిని మనకిస్తాడు, ఆయన ఆలోచనలు ఇస్తాడు. దేవుడు ఇరుకైన స్థలాన్ని విశాలం చేసేటువంటి దేవుడు అండి. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు హాగర్ గారి కుమారుడు ఇస్మాయేలు వాళ్ళు ఎడారిలో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి దాహం కలిగింది. తమ కుమారుడికి దాహం అయిపోయింది, నాలుక ఎండిపోతుంది. అయితే హాగర్ గారు బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు, యెహోవా దూత ప్రత్యక్షమై అక్కడ నీటి బుడగలను చేస్తుంది. అంటే వాళ్ళకి నీళ్ళు వచ్చేటట్లు చేస్తుంది అక్కడ ఎడారిలో. అప్పుడు ఆ హాగర్ ఏం చేస్తుంది అంటే అక్కడ ఉండేటువంటి నీళ్లు తీసుకొని తమ కుమారుడికి పట్టించి, దేవా నీవు చూచుచున్న దేవుడు అని హాగర్ అలా చెప్తుంది. మళ్ళా ప్రస్తావన బైబిల్లో కనబడదు. అంటే మన దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు మన ప్రతి ఒక్క బాధను వింటూ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం?
మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం, ప్రతి ఒక్కటి దేవుడికి జవాబు చెప్పాలి అని భయం ఎప్పుడైతే మనలో ఉంటుందో మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతుకుతాం. ఈ లోకంలో ఏది విత్తితే అది కోస్తాం. మనము ఏది ఈ లోకంలో విత్తుతున్నామని చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. వాక్యాన్ని విత్తితే వాక్యమైన ఫలాన్ని కోస్తాం, పాపాన్ని విత్తితే పాపానికి జీతం మరణం అనే ఫలాన్ని కోస్తాం. కాబట్టి ఈ లోకంలో దేవుడు ప్రతి ఒక్కటి చూస్తున్నాడు. దేవుడికి జవాబు చెప్పాలి అనే ఆలోచన మనకు ఉండాలండి. మనము ఒకసారి దేవుడు రాకడ వచ్చితే, దేవుడు మనకి తీర్పులోకి తీసుకొని వెళితే అప్పుడు అన్నీ మనకి లైవ్, మన ముందు దేవుడు టీవీ పెట్టినట్లుగా అన్నీ వచ్చేస్తాయి. మనం ఏం మాట్లాడాం, అదేవిధంగా మన ఆలోచన ఏముంది, మనం ఎన్ని మనసుల్లో తిట్టుకున్నాం, ఒకరి గురించి ఒకరు ఎలా మాట్లాడుకున్నాం, కొండలు చెప్పాం, ఇవన్నీ దేవుడు ప్రతి ఒక్కటి చూపిస్తాడు. మనము ఈ లోకంలాగా మేనేజ్ చేయలేం. మనకి దేవుడు అక్కడ చూపించేటప్పుడు, తీర్పులోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం తప్పు చేస్తే నరకంలోకి పడాల్సిందే. మనం పరిశుద్ధంగా ఉంటే ఖచ్చితంగా మనం పరలోకానికి వెళ్తాం. కాబట్టి మనం ఈ లోకంలో భయముతో, భక్తితో, దేవుడు పరిశుద్ధంగా, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన బిడ్డలని చెప్పుకునే మనము ఎంత పరిశుద్ధంగా ఉండాలి. మనం చూసేది పరిశుద్ధంగా యేసు వలె చూడాలి, యేసు వలె మాట్లాడాలి, యేసు వలె ఆలోచించాలి. మన దేవుణ్ణి మనం రోల్ మోడల్గా తీసుకోవాలండి. ఈ లోకంలో మనుషుల్ని కాదు, ఈ లోకంలో సేవకులు తప్పులు చేస్తున్నారు, సేవకులు పాపం చేస్తున్నారు. ఆ సేవకుడే చేస్తే, పెద్ద సేవకుడే తప్పు చేస్తే నేను చేస్తే తప్ప అని అనుకొని మన సేవకులతో పోల్చుకోకూడదు, కానీ పరిశుద్ధుడని దేవుడితో పోల్చుకోడు. అపోస్తుడైన పౌలు గారు ఒక మాట అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, నన్ను పోలి మీరు నడుచుకున్నట్టు. పౌలు గారు తాను ఎంత నలగొట్టుకున్నారో, తన జీవితాన్ని దేవుడి దగ్గరికి రావాలని తాను ఎంతగానో నలగొట్టుకొని దేవుళ్ళలాగా ఆయన మారారంటే ఆయనలో ఉండే ప్రతి ఒక్కటి చంపి వేసుకున్నారు దేవుడి కోసం. అంటే దేవుని ఆత్మను రక్షించాలి, నిజమైన దేవుడికి సువార్తను ప్రకటించాలా, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. కాబట్టి నేను ఈ లోకంలో దేవుడు వాక్యాన్ని చెప్పాలనే ఆలోచన, దేవుడు సేవ చేయాలని మనసు ఆయనలో ఉంది. కాబట్టి ఆయనలో ఉండేటి ఎన్ని లోకం నుండి అన్ని చంపుకొని పరలోకం వైపు ఆయన నడిచాడు. కాబట్టి దాదాపు 14 పత్రికలు రాశారండి. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కటి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి దేవుని వాక్యానుసారంగా దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడని భయముతో మనం ఈ లోకంలో జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, అయ్యా మా ప్రార్థనని దయతో ఆలకించమని అడుగుచున్నాను. అయ్యా మీరు ప్రతి ఒక్కరు చూస్తున్నారయ్యా, ఆ భయము మాలో ఉండాలా. మంచి ఆలోచన దయచేయండి, బుద్ధిని దయచేయండి, వివేకాన్ని దయచేయండి, లోక జ్ఞానము దయచేయండి దేవా. ఈ లోకంలో ఎటువైపు పోయిన పాపం ఉందయ్యా. యేసయ్యా, ఒక మంచి పేరు మాకు రావాలంటే మా జీవితాంతం కష్టపడాలా. ఒక చెడ్డ పేరు రావాలంటే, చిన్న తప్పు చేస్తే యేసయ్యా పాపము యేసయ్య ఎంతగా అందరికి తెలిసిపోయి యేసయ్యా అవమానపడాలి. కాబట్టి యేసయ్య ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య ఆకాశమందు మీరు చూస్తున్నారని మేము భయముతో, భక్తితో ఈ లోకంలో జీవించి పాపాలు, తప్పులు, పొరపాట్లు లేకుండా మీరు ప్రతిఫలం ఇస్తారని విశ్వాసంతో యేసయ్య మేము ఉండేదాన్ని సహాయం తెచ్చండి. మీరు విశ్వాసాన్ని ఆవగించితో పోల్చారు. మా విశ్వాసము కొండంత అయ్యేదానికి సహాయము దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా, ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడండి దేవా. యవన వయసులో కాడి మోయిట నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవాయే. కాబట్టి మీ కాడి మోసినందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం. అదేవిధంగా దేవ, చనిపోయిన వారి గురించి అయితే ప్రార్థన చేయటంలో వాళ్ళ బంధువర్గాలు, వాళ్ళ రక్త సంబంధికులు, వాళ్ళ శ్రేయోభిలాషులు, వాళ్ళ కొలీగ్స్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. వాళ్ళ గాయము రేపేది మీరే, గాయం తీసేది మీరే. కాబట్టి ఆ గాయం స్వస్థపరచండి. క్రైస్తవులు చనిపోతే ఒక నిరీక్షణ ఉంటుంది, ఎప్పటికైనా వేసే రెండోసారి వాళ్ళు చూస్తాము నిరీక్షణ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నిజమైన దేవుడని మిమ్మల్ని తెలుసుకునే దానికి సహాయము దయచేయమని ప్రాధాన్యపడుతున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. యేసయ్య, ఇలాంటి యానివర్సరీలు అనేకము భార్యాభర్తలు జరుపుకోవాలి. వాళ్ళ బిడ్డలను కాపాడి, బిడ్డలు లేకుంటే బిడ్డలు దయచేయండి. వాళ్ళ కుటుంబాన్ని మీ బండ మీద కట్టుకునేదని సహాయం దయచేయండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు మనుషుల దయ, దేవుని దయని వర్ధిల్లిన యేసయ్య, మీ దయను వర్ధిల్లేదని సహాయం దయచేయండి. ఏ వయసు వారైనా కొత్త దయా కిరీటాన్ని యేసయ్య ఇస్తున్నారు. స్తోత్రం చెల్లిస్తూ ఆరోగ్యము, బలము, శక్తిని, దీర్ఘాయుషని, మంచి బుద్ధిని దయచేసి మీ సేవలో వాళ్ళు ముందుకి
పరిగెత్తునట్లుగా వేసి ప్రార్థన చేస్తాం. ఈరోజు పరీక్షలు రాసేటువంటి వారిని కాపాడండి. ఈరోజు ప్రయాణమై ఎక్కడికి వెళ్తున్నా, ఏ మార్గంలో ప్రయాణమై వెళ్తున్నా మీ కంచెని, మీ కాపాడుతులకు సహాయం నుంచి మీ పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళకు వరంగా ప్రసాదించమని నజరైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో సాతాను శోధనలో పడకుండా దుష్టు నుంచి తప్పించమని అడుగుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ గ్రేట్ డే.